ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి విశ్వాసాల మీద మనం క్రిటిసైజ్ చేయడానికి లేదు, కానీ సత్యాన్ని ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు జననం జరిగినప్పుడు కూడా ఒక వర్గం ప్రజలకే చెప్పలేదు. గొర్రెలు కాపరులు సామాన్యులు అనుకుంటే వారికి చెప్పడం జరిగింది. జ్ఞానులు అనబడినటువంటి గొప్పవారికి రాజ సంస్థానంలో రాజుకి జ్ఞాన వివేచన చేసేటువంటి జ్ఞానులకి చెప్పడం జరిగింది, రాజులకు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని కులాల వారికి, తక్కువ కులాల వారికి ఆయన దేవుడేమో, లేదా ఇంకొకరికి మాత్రమే దేవుడేమో అనుకుంటారు ప్రియులారా. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తలుల కార్యములు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తాడు ప్రియులారా. యేసుక్రీస్తు జననం జరిగినప్పుడు కూడా ఒక వర్గం ప్రజలకే చెప్పలేదు, గొర్రెల కాపర్లకు కూడా చెప్పాడు ప్రియులారా. గొర్రెల కాపర్లకి చెప్పాడు. ఒకవేళ గొర్రెల కాపర్లు సామాన్య ప్రజలని మీరు అనుకుంటే వారు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. తర్వాత ఆ రోజుల్లో రాజులకి జ్ఞాన వివేచన చేయడానికి చెప్పడానికి కూడా జ్ఞానులు ఉండేవారు. ఆ జ్ఞానులు కూడా దేవుడు పుట్టి ఉన్నాడని, క్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడని, యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడని చెప్పబడినప్పుడు ఆ జ్ఞానులకు ఇల్లు కూడా ఆరాధించారు ప్రియులారా. మనం చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. తర్వాత రాజులు కూడా చెప్పడం జరిగింది. ఆ రాజులు ఏమనుకున్నారంటే యూదులకు రాజుగా పుట్టాడంటే మహారాజు అధికారం ఆడపోతుందో, కాబట్టి ఆ ప్రభుని ఆరాధించడానికి వద్దు, ఆయన నాశనాన్ని కోరుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి. గొర్రెలు కాపర్లు సామాన్యులు అనుకుంటే వారికి చెప్పడం జరిగింది. జ్ఞానులు అనబడినటువంటి గొప్పవారికి రాజ సంస్థానంలో రాజుకి జ్ఞాన వివేచన చేసేటువంటి జ్ఞానులకి చెప్పడం జరిగింది, రాజులకు చెప్పడం జరిగింది. అందుకే అన్నాడు లోకాసు సువార్త 2:10 ఏమన్నాడు, సకల జనులకి కలగబోవు సువర్తమానము అన్నాడు ప్రియులారా. ఏ జనులకంట? అందరి ప్రజలకి. జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ లార్డ్ టు ఆల్ ద పీపుల్, నాట్ ఓన్లీ ద ఫ్యూ పీపుల్. కొంతమందికి మాత్రమే ఆయన దేవుడుగా లేడు ప్రియులారా. చాలా మంది అనుకుంటారు ఆయన పరాయి దేశ దేవుడేమని. ఈరోజు ఎవరి పిల్లలు అది ఇంజెక్ట్ చేస్తున్నారు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరాయి దేశ దేవుడు కాడు. దేవుడు అనే పదములోనే ఉంది సమస్త మానవాళికి ఒక్కడై ఉన్నాడని ప్రియులారా. జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి బెత్లెహేమ్ ఉందే, ఆ బెత్లెహేమ్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. బెత్లెహేమ్ లో పుట్టాడు కదమ్మా ఆయన. ఆ ప్రాంతం ఏంటంటే ప్రపంచం అంతటికి కూడా అదేమైందంటే కేంద్ర బిందువు అయి ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజుల్లో చూడండి, చాలా మంది చరిత్ర చూసినప్పుడు కూడా ఏం చెప్తారు, క్రీస్తు పూర్వము క్రీస్తు సగమే అని చెప్తున్నారు. అక్కడెందుకు పాటిస్తున్నాం? పిల్లల స్వార్థ వినండి దయచేసి, అది సత్యమైనది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, నీ దృష్టిలో గొప్ప గొప్ప కులం అనుకుంటున్నటువంటి వారు ఎందరో మారుచున్నారు, ఎందరో సత్యాన్ని తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు నిజరక్షకుడని, ఆయన నా పాప నిమిత్తమై సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినం తిరిగి లేచాడని ఎందరో నమ్ముతున్నారు ప్రియులరా, ఎందరో మారుతున్నారు ప్రియులరా. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి విశ్వాసాల మీద మనం క్రిటిసైజ్ చేయడానికి లేదు, కానీ సత్యాన్ని ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది ప్రియులరా. కాబట్టి యేసుక్రీస్తు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటది. సమయానుకూలతను బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అక్కడ ఉంటుంది ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యం యొక్క మర్మం గురించి చెబుతూ ఇలా చెప్తాడు. ఒక రాజు తన కుమారుడి వివాహానికి ఇందుని ఏర్పాటు చేశాడు. ఇది గొప్పగా ఉన్న వారిని వెళ్ళి పిలిచినమ్మన్నాడు. వారు వెళ్ళి రకరకాల రీజన్ చెప్పారు, రాలేదు ప్రియులారా కొంతమంది. తర్వాత చెప్పాడు, స్ట్రీట్లోకి వెళ్ళు, అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళు, ఇదిగో ఏ ప్రజలు కనబడినా అందరిని కూడా నా కుమారుడు యొక్క వివాహ ఇందుకి పిలువు అని చెప్పాడు. ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి. అలా ప్రకటిస్తున్న కొంతమంది దూషించారు, కొంతమంది హేళన చేశారు, కొంతమంది కొట్టారు, కొంతమంది చంపేశారు కూడా ప్రియులరా.
అయితే ఉన్నటువంటి వారిలో చాలా మంది ఆ యొక్క వివాహ ఇందుకి వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని కూడా లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారా. ఆ ప్రేమతో సకల జనుల్ని పిలుస్తున్నాడు. నా యొద్ద విశ్రాంతి ఉన్నది, రక్షణ ఉన్నది, రమ్మని పిలుస్తున్నాడు. ఆనాడు వివాహ హిందూ ఉపమానాలు చెబుతున్నప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది తిరస్కరించారో, ఏ విధంగా అయితే కొంతమంది అవమానించారో, కొంతమంది వారిని కొట్టారో, అదే విధంగా కొంతమంది ఆ వివాహ హిందుకు వచ్చారో, అలాగే ఈ రోజుల్లో కూడా అనేకమైన ప్రాంతాల్లో కొంతమంది క్రైస్తవ స్వార్థ చెప్తే హేళన చేసేవారు ఉన్నారు, అపహాస్యం చేసేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, కొందరు నమ్మి వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవడం క్రీస్తుకి ఇష్టం లేదు ప్రియులరా. ఆల్ హ్యావ్ టు బి సేవ్డ్, ఆల్ హ్యావ్ టు బి గెట్ ద సాల్వేషన్, ఆల్ హ్యావ్ టు బి గెట్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ద స్ట్రగుల్స్. ప్రియులరా, దేవుడు చెప్తుంది ఏంటంటే అందరికి రక్షణ ఇవ్వడానికి, అందరిని విమోచించడానికి, అందరికి విడుదల ఇవ్వడానికి నేను వచ్చినాను. కమ్ టు మీ, ఐ విల్ ప్రొటెక్ట్ యు, ఐ విల్ డెలివర్ యు, ఐ విల్ సేవ్ యు, ఐ విల్ లీడ్ యు. ప్రియులరా, నేను నిన్ను రక్షించేవాడై ఉన్నాను, నిన్ను కాపాడువాడనై ఉన్నాను, నిన్ను నడిపించేటువంటి వాడిని కూడా అయ్యున్నాను. ఎవరు ప్రియులరా? ఉన్నా లేకపోయినా క్రీస్తు నీ తోడు ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని సకల జనులు కూడా తెలుసుకొని ఆయన వెంబడించడానికి, ఇంకా సమయం ఉంది, ఆయన్ని వెంబడించడానికి ప్రియులరా సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. క్రీస్తు ఎవరిని కూడా బలవంతము చేయడు ప్రియులరా. ఆయన సత్యాన్ని చెబుతాడు, చాయిస్ నీకే నాకే వదిలేస్తాడు. మనమే చూస్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యూ కెన్ చూస్ యువర్ పాత్, విల్ కమ్ టు ద లార్డ్ and you will get the salvation. That is absolutely your choice. That is completely depends on you. దేవుడి దగ్గరికి వస్తావా, రక్షణ పొందుకుంటావా, లేదా నీ మార్గంలో నువ్వు వెళ్ళి నిత్య నరకానికి వెళ్తావా అనేది, దట్ ఈస్ క్లియర్లీ అవర్ చాయిస్ ప్రియులరా. ఎవరి చాయిస్ అమ్మా? ఎవరి చాయిస్? మనందరి యొక్క అభిప్రాయమై ఉన్నది. కాబట్టి సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాను. క్రీస్తు వచ్చినప్పుడు అందరు ప్రజలను పిలిచాడు. ఇదిగో జాలర్లు, చేపలు పట్టేవారిని పిలిచాడు, నన్ను వెంబడించండి, మీకు రక్షణ ఇస్తాను, మీరు అనేక మందికి నా స్వార్థను ప్రకటించండి అన్నాడు. జాలర్ని పిలవలేదా? పిలిచాడు ప్రియులారా. శంకరులు పిలవలేదా? శంకరులు అంటే ఆ రోజు పాపులని, ఇదిగో పన్ను కలెక్ట్ చేసేవారని దూరంగా పెట్టిన ప్రజలు, వారిని కూడా పిలిచాడు. ఇంకా గొప్పవారిని కూడా పిలిచాడు, లేవీయులను కూడా పిలిచాడు. అందరికీ చెప్పాడు, అందరినీ సమభావముతో చూశాడు. క్రీస్తునందు పక్షపాతం లేదు, అందరిని కూడా ఆయన సమానంగా చూసేవాడు ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకొని అందరూ కూడా క్రీస్తుని వెరగాలని ప్రభు పేరిట నేను విజ్ఞప్తి చేస్తున్నాను.